హలో మై డియర్ బంగారమ్స్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ మోటోవర్స్ అనమాట. సో, దీంట్లో మనం చూస్తున్నాం ఫ్లయింగ్ ఫ్లీ అనే వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఉండబోతుందేమో. ఇది S6 వేరియంట్ అంటే స్క్రాంబ్లర్ వేరియంట్ అనమాట. దీంట్లో రెగ్యులర్ వేరియంట్ కూడా వస్తుంది, అది చూపిస్తాం. స్ప్రాకెట్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో, టార్క్ అనేది ఒక రేంజ్లో ఉండబోతుంది. దీనిలో ఎక్కువ స్పెసిఫికేషన్స్ వాళ్ళు స్పెసిఫై చేయాలి, నాకు ఏమేమి కనిపిస్తుందో అది మాత్రం వివరిస్తాను. ఎందుకంటే ఈ బండి అనేది 2027లో లాంచ్ అవబోతుంది. గొరిల్లాకు ఉన్న ఇండికేటర్స్ యాజ్ ఇట్ ఇస్ గొరిల్లా 450 యాజ్ ఇట్ ఇస్ దించేశారు. వెనకాల 100/90 100/90 టైర్ అనమాట. అండ్ 18 ఇంచ్ వీల్. ముందు 90/90 టైర్, 19 ఇంచ్ వీల్ అనమాట. స్పోక్ వీల్స్, లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ ఉంది, ఎల్ఈడి లైటింగ్ ఉంది. టర్న్ బ్లింకర్స్ ఏమో సేమ్ కేటీఎం బండికి ఉన్నట్టున్నాయి. అండ్ ఈ ట్యూబ్లెస్ అది అనేది తర్వాత చూద్దాము. ఫస్ట్ డిస్క్ రోటర్ అనేది కనిపిస్తుంది మనకి. అండ్ నేను చెప్పినట్టు మనకి 19 ఇంచ్ ఫ్రంట్ వీల్, 90/90 టైర్ అనేది కనిపిస్తుంది. యూఎస్డి ఫోక్స్ అనేది ఉన్నాయి. స్టీల్ బ్రేడెడ్ లైన్స్ లేదా సరిగ్గా కనిపిస్తలేదు. అండ్ బ్యాటరీ ప్యాక్ అనేది వివరించలేదు, కానీ దీని రేంజ్ ఏమో 150 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి మోటార్ అండ్ బ్యాటరీ ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి చాసీలోకి. అండ్ దీంట్లో మెయిన్ మనకి ఫోర్జ్డ్ అల్యూమినియం చాసీ అనేది వస్తుంది. సో అది చాలా లైట్ వెయిట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రాపర్ డర్ట్ బైక్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. మళ్ళీ దీంట్లో ఎటువంటి బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అదంతా మనం తర్వాత చూస్తాం. ఇక్కడ నేను చెప్పినట్టు బ్యాటరీ అండ్ మోటార్ ఇంటిగ్రేషన్ అనేది చూపించాను ఇక్కడ. సెంట్రల్ బెటర్ మాస్ సెంట్రలైజేషన్ కోసం దీనికి ఆర్జీబీ లైటింగ్ లెక్క ఒకటి వెళ్తుంది. స్విచ్చెస్ అని ఇలా కనిపిస్తున్నాయి. దీనిలో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అనేది మనకి లభిస్తాయి. ఒకలాంటి 3.5 ఇంచ్ కలర్ టీఎఫ్టీ కన్సోల్, లీన్ యాంగిల్ సెన్సిటివ్ ఏబిఎస్ అంటే కార్నరింగ్ ఏబిఎస్ అనేది లభిస్తుంది. అది చాలా మంచిది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు స్విచబుల్ ఏబిఎస్ ఉండాలి ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి. అండ్ ఇది రెగ్యులర్ వేరియంట్ అంటే ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయరే డిస్ప్లే చేస్తారు మనకి ఫ్లయింగ్ ఫ్లీ అనేది. దీంట్లో కూడా సేమ్ అల్యూమినియం ట్విన్ స్పార్ ఫ్రేమ్ అనేది చాసీ అనేది హైలైట్. అండ్ స్పోక్ వీల్స్ కాకుండా దీంట్లో అలై వీల్స్ వస్తున్నాయి. ఇది స్ట్రీట్ ఫైటర్ టైప్ అంటే ఆల్మోస్ట్ బాబర్ టైప్ అని చెప్పొచ్చు. లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ ఉంది. ఈ సింగిల్ సీట్ లేఅవుట్ ఉంది. టిపికల్ బాబర్ చాసీ, స్వింగ్ ఆర్మ్ అండ్ అండర్ సీట్ మోనోషాక్ అనేది ఇదంతా మనకి టిపికల్ బాబర్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది 2027లో లాంచ్ అవుతుందంట. ఆల్మోస్ట్ 2.5 లక్షలు అంటే 2.3 lakhs అంటున్నారు. 2.3 lakhs వరకు ప్రైస్ ఉండొచ్చు ఇంచుమించు అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అగైన్ సేమ్ హ్యాండిల్ బార్, ఇది మిర్రర్స్ అవన్నీ చాలా మంచి ఫిట్ అండ్ ఫినిష్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీతో పాటు మనకి లభిస్తుంది. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మళ్ళీ బుల్లెట్ ఇండికేటర్స్ ఇచ్చారు మనకి. సో ఒకలాంటి రెట్రో స్టైల్తో పాటు వెళ్ళడానికి. సో మీకు ఈ బండి నచ్చిందా లేకపోతే స్క్రాంబ్లర్ నచ్చిందా? అండ్ హిమాలయన్ యాక్చువల్గా ఎలక్ట్రిక్ అనేది అర్పిస్తుందంటే లాస్ట్ ఇయర్ నేను దాన్ని ఫీచర్ చేశాను మోటోవర్స్లో. అండ్ నిజంగా మీకు నచ్చిన వెహికల్ ఏంటి ఈ రెండిట్లో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.